హలో అండి. నేను మీ పుష్ప. వెల్కమ్ టు అవర్ ధన్వంతర యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా చాలా చోట్ల హాస్పిటల్స్‌లో ఇన్స్యూరెన్స్‌ని యాక్సెప్ట్ చేయట్లేదని, లేకపోతే కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదన్న విషయాలు రిపీటెడ్‌గా చాలామంది కూడా మన వాట్సాప్‌కి మెసేజ్ చేయడం జరిగింది. వాటన్నిటికి కూడా కామన్ రీజన్స్ ఏముంటాయి అన్నది నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మనకి వచ్చిన కొన్ని ఇన్ఫర్మేషను, కొన్ని ఇన్సిడెంట్స్ ప్రకారం చెప్తున్నదేంటంటే, హాస్పిటల్స్ తాలూకా కాస్ట్ అన్నది చాలా హాస్పిటల్స్‌లో చాలా హై ప్రైస్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. రీసెంట్‌గా మనం ఒక క్లెయిమ్ ఇచ్చాము. చాలా చిన్న ప్రొసీజర్ అది. యాక్చువల్‌గా వెన్నుపూస దగ్గర చిన్న ఇన్ఫెక్షన్‌లా అయింది. చెగ్గొడ్డలాగా దాన్ని రిమూవ్ చేయడానికి ఇనీషియల్‌గా అయితే అసలు డాక్టర్ క్లియర్‌గా రాయలేదు ప్రొసీజర్ ఏంటన్నది. క్లెయిమ్ ఇనీషియల్‌గా రిజెక్ట్ అయిపోయింది. సో, దానికి ఏంటి రీజన్ అని చెప్పి కస్టమర్‌తో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, సరే డాక్టర్ గారి చేత మళ్ళా రాయిపించి ఇన్ఫర్మేషన్ అంతా పెట్టండి. అలాగే మీరు కూడా ఏం జరిగింది? ఎన్ని రోజులు బట్టి సఫర్ అవుతున్నారు అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మళ్ళా మేము రీఓపెన్ చేయించి అప్‌లోడ్ చేపిస్తే వితిన్ 3 అవర్స్‌లో ₹60,000 అప్రూవల్ చేపిచ్చాము. ఇంత క్లెయిమ్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళా కస్టమరు నాన్ పేయబుల్ ఐటెమ్స్ కింద కొంత అమౌంట్ పే చేసుకోవాల్సొచ్చింది. అక్కడ కూడా ఎలాంటి సిట్యుయేషన్ అంటే థర్డ్ సాటర్‌డే అయ్యుండటం వలన క్లియర్‌గా డు నాట్ కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్ అని మెన్షన్ చేసినప్పటికీ కూడా హాస్పిటల్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ అమౌంట్ ఖచ్చితంగా పే చేయమని కస్టమర్ పీకల మీద అయితే కూర్చోవటం జరిగింది. వాళ్ళెవ్వరితో కూడా మాట్లాడడానికి అసలు ఇష్టపడలేదు. మేము మొబైల్ తీసుకోమని చెప్పినా సరే వాళ్ళు అసలు సపోర్ట్ చేయలేదు. సో, అలాంటి సందర్భంలో మళ్ళా ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళని హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిపించి ఆ అమౌంట్ కలెక్ట్ చేపించకుండా కస్టమర్‌ని హ్యాపీగా పంపించగలిగాం. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనకి అడ్వైజర్ ఉంటే బావున్ను. అడ్వైజర్ సపోర్ట్ ఎంత నీడ్ అన్నది మనకి అర్థం చేసుకునే పరిస్థితులనమాట ఇవన్నీ కూడా. టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయటానికి కూడా ఎవరు అంత పర్సనల్ కేర్ తీసుకుంటారు? ఎవరు అంత అటెన్షన్ ఇస్తారు? మన దగ్గర తీసుకున్న పాలిసీ హోల్డర్ అవ్వటం వలన వెంటనే ఇష్యూని మనకి ఎస్కలేట్ చేయటం వలన. అదే హాస్పిటల్ వాళ్ళు మనం ముందే చెప్పారు ఇన్స్యూరెన్స్‌లో మీకు ఈ ప్రొసీజర్ రాదండి. మీరు పాలిసీ తీసుకొని 4 నెలలు మాత్రమే అవుతుంది. మీరు ఇంకా ఎలిజిబుల్ కాదని చాలా సింపుల్‌గా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రొసీజర్ అన్నది ఇన్స్యూరెన్స్‌లో కవర్ అవుతుంది. వాళ్ళకి అక్కడ కూర్చున్న బిల్లింగ్ సెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. సో, ఇన్స్యూరెన్స్ మీద ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌కి నాలెడ్జ్ ఉంటుంది గానీ, బిల్లింగ్ డిపార్ట్‌మెంట్ వరకు నాలెడ్జ్ ఎందుకుంటుంది? సో, బేసిక్స్ వాళ్ళకి తెలుస్తాయి. బట్ డెప్త్ నాలెడ్జ్ అయితే వాళ్ళకుండదు. అటువంటి టైంలో కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి, దాని మీద అనాలిసిస్ చేసి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి మనం హ్యాపీగా కస్టమర్‌ని పంపించగలిగాం. చాలామంది చేస్తున్న బిగ్గర్ మిస్టేక్స్ ఏంటంటే, ఎవరో ముక్కు, మొహం తెలియని వ్యక్తుల దగ్గర ఆన్‌లైన్‌లోని, టెలిసేల్స్‌లోని పాలిసీలు తీసుకొని, ఈరోజు ఎక్కడైనా రిజెక్షన్స్ అయ్యాయి అనంటే, మాకు కాపీ పంపించమని కొంతమందిని అడుగుతున్నాం. వాళ్ళు పంపిస్తే తీసుకున్న పాలిసీ ఆన్‌లైన్ నుంచో, టెలిసేల్స్ నుంచో, వెబ్ సేల్స్ నుంచో టెలికాలర్స్ చెప్పడం వల్ల తీసుకోవటం జరుగుతుంది. క్లెయిమ్‌కొచ్చేసరికి వాళ్ళెవ్వరూ కూడా సపోర్ట్ చేయడానికి ముందు రారు. వాళ్ళెవరు కూడా కాంటాక్ట్‌లో కూడా ఉండరు. టోల్ ఫ్రీ నంబర్‌లకి మాత్రమే కాల్ చేసుకోవాలి. వాళ్ళకి మీ గురించి గాని, మీ హెల్త్ కండిషన్స్ గురించి గాని, పాలిసీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి పూర్తి అవగాహన ఉండదు. ఇది మీరు అర్థం చేసుకొని ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ ద్వారా పాలిసీ తీసుకోవడానికి ఎంత హై ప్రయారిటీ ఇవ్వాలో ఇలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు ఒక్కొక్క వీడియోలో నేను ఒక్కొక్క ఇన్సిడెంట్‌ని కవర్ చేస్తాను. ఫాలో విత్ ధన్వంతర.